సార్ ఇంకొక కామెంట్ సార్. అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి కదా! ఆ టైంలో సెక్స్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అమ్మాయి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అబ్బాయికి కోరికలు ఎక్కువనా? అమ్మాయికి కోరికలు ఎక్కువనా? అనేది క్వెషన్. యూజువల్‌గా అమ్మాయిలకు ఉండదు. ఎందుకంటే నేచర్ ఈజ్ దట్. బ ఇందాక మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎస్ట్రోజన్స్, ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్ అని. అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ కొంచెం ఎస్ట్రోజన్ కూడా పెరుగుతుంది. బట్ ప్రొజెస్టెరాన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా ప్రొజెస్టెరాన్ ఎక్కువైనప్పుడు వాళ్ళకు కోరికలు ఉండవు. అలాగే పాలిస్తున్న టైంలో ప్రొలాక్టిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా కోరికలు ఉండవు. అయితే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్. హ్యూమన్ బీయింగ్స్‌కు సోషలైజ్డ్ యానిమల్స్. కోరికలు కొంతమందికి ఎక్కువనే ఉండొచ్చు. అది వ్యాధి కాదు, అది రోగం కాదు. దాన్నేమి మనం వేరు రకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. యూజువల్‌గా అబ్బాయిలకు కోరికలు ఉండొచ్చు. అమ్మాయి ప్రెగ్నెంట్ కాగానే వీడు మీసం వేలేసుకుంటాడు. నేను ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాను అని. తర్వాత అమ్మాయి దూరంగా ఉండడం వల్ల కూడా వీడికి కోరికలు ఎక్కువైతూ ఉంటాయి. సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది, అతి పరిచయాత్ అవజ్ఞ. రోజు చూస్తుంటే దాంట్లో వాడి విలువ అవుతుంది. ఇల్లరికం అల్లుడు అంటాం మనం. ఇల్లరికంలో అల్లుడు వస్తే వాడికి ఏం పెద్ద రెస్పెక్ట్ ఉండదు. ఏదో పండగకి అల్లుడు వచ్చాడు అనుకోండి, అల్లుడు వచ్చాడని ఇల్లంతా హడావిడి ఉంటుంది. సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ దూరంగా టచ్ ఉండడం వల్ల ఇది వస్తుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్తో శృంగారం చేయదలుచుకుంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ను కలవండి. గైనకాలజిస్టు మీకు ఇబ్బంది రాకుండా ఉండే పోస్చర్స్ చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే పొట్ట మీద ప్రెషర్ పడకుండా శృంగారం చేయాలి. సో అబ్బాయి కుర్చీలో కూర్చొని అమ్మాయిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు. వెనక నుంచి శృంగారం అంటే మన వాళ్ళందరికీ ఏమిటంటే అందులో పెడితేనే శృంగారం, పెనట్రేటివ్ సెక్స్ మాత్రమే శృంగారం అనుకుంటారు. అలా కాదు. పెనట్రేషన్ లేకుండా కూడా సెక్స్ చేయొచ్చు. కౌగలించుకోవడం, ముద్దించుకోవడం ఇట్లాంటివన్నీ. కానీ యూజువల్గా అమ్మాయి బ్రెస్ట్ కానీ నిపుల్స్ కానీ టచ్ చేస్తే ఒక్కొక్కసారి యూట్రైన్ కంట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇదివరకున్న ప్రెగ్నెన్సీస్లో డిస్టర్బెన్స్ లేకపోతే మీరు మామూలుగా అమ్మాయికి ఇబ్బంది రానంత వరకు అమ్మాయిని ఫిమేల్ టాప్లో రమ్మని శృంగారం చేయొచ్చు. ఒకవేళ అంతకుముందు హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ కానీ మిగతా మిస్క్యారేజెస్ కానీ అట్లా ఉన్నప్పుడు అమ్మాయితో శృంగారం చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేయాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటంటే జర్నీస్ చేయకూడదు. మేము ఒక కేసుకి చాలా కష్టపడి ఇన్ఫర్టిలిటీ మేనేజ్ చేసి, మై వైఫ్ ఇస్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చి అవన్నీ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పగానే ఆమె తిరుపతికి మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి తిరుపతి పైకి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి, సార్ నేను ఇక్కడ అబార్ట్ అయిపోయాను. సో దేవుడికి మొక్కకండి. ఒకవేళ మొక్కితే కూడా పిల్లవాడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లవాడిని తీసుకొస్తామని మొక్కండి. అటు ప్రెగ్నెన్సీ అని తెలియగానే వస్తామని మొక్కుకోకండి. సో అలాగే మనం ఇల్లు కడదాం అనుకున్నాం అనుకోండి, ముగ్గు పోసిన రోజు నాడు మనం ఫ్రెండ్స్ అందరినీ పిలవద్దు. కట్టచ్చు, కట్టలేకపోవచ్చు, మధ్యలో ఆగిపోవచ్చు. అందరి ముందర మనం లోకు అయిపోతాం. కనుక ప్రెగ్నెన్సీ వస్తే కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అని అందరికీ చెప్పుకోవద్దు. కనీసం ఫస్ట్ 3 months అసలు చెప్పొద్దు. ఎందుకంటే 3 months తర్వాతనే ఆర్గనోజెన్సిస్, కాళ్ళు, చేతులు, తల అన్నీ ఫామ్ అయినాయా లేవా చూడగలుగుతాం. 3 months కన్నా ముందు మనం గెస్ చేయలేము. సో మినిమం 12 weeks వస్తే కానీ ఆర్గన్స్ అన్నీ ఫామ్ అయినాయా లేవా చెప్పగలం. కనుక ప్రెగ్నెన్సీ అని తెలియగానే పిచ్చి మొక్కలు మొక్కుకోకండి. తర్వాత సోషల్ మీడియాలో అసలు పెట్టకండి. మనం సోషల్ మీడియాలో మన ప్లెజర్స్ను, మన హ్యాపీనెస్ను షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం అంటే జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు మనకు మెసేజ్ పంపిస్తారు, వీఆర్ వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్స్ అని. లోపల ఏడ్చుకుంటారు. మనల్ని ఎలా డిగ్రేడ్ చేయాలో ఆలోచిస్తుంటారు. సో మీకు వచ్చిన కాంగ్రాట్స్ కానీ లైక్స్ కానీ అవన్నీ నిజం కాదు, అవన్నీ విర్చువల్. నిజమైన ఫ్రెండ్స్ వాళ్ళు బయట రారు. బయట చెప్పనంత మాత్రాన వాళ్ళకు మీ మీద ద్వేషం ఉన్నట్టు కాదు. సో మొరిగే కుక్కలు కరవవు అంటారు. సో వాళ్ళు నాకు ఇన్ని 1000 మంది లైక్స్ చేశారు. ఆ 1000 మంది లైక్స్లో నిజమైన లైక్స్ ఎన్నో, అబద్ధమైన లైక్స్ ఎన్నో. తర్వాత అన్నీ ఆలోచించుకోండి. ఎస్పెషల్లీ మీ పర్సనల్ విషయాలు, మీ ఫైనాన్సెస్, మీకున్నటువంటి
గ్రేట్ థింగ్స్, మీ అచీవ్మెంట్స్ ఎప్పుడు షేర్ చేయకండి. లోకంలో మనల్ని ఏడ్చుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎప్పుడు తక్కువ మంది ఉంటారు. ఎలాగో సార్ మీరు నన్ను లైక్ చేసి పెట్టుకోవద్దు, దాన్ని చూడొద్దని, నా వీడియోని లైక్ చేయడం మాత్రం మానకండి. నా వీడియోని లైక్స్ చేయండి. నా వీడియో వల్ల సొసైటీకి బెనిఫిట్ అవుతుంది. మీ పర్సనల్గా మీ పేర్లు బయటికి రావు. మీరు కామెంట్ చేసినా మీ ఐడెంటిటీ బయటికి రాదు. మిత్రులు మీ కామెంట్ను క్వశ్చన్ రూపంలో అడుగుతారే తప్ప మీ ఐడెంటిటీ బయటికి రాదు. కనుక మీరు నా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తే సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.